విష్ణుమూర్తి ఎవరికి మోక్షం కలిగిస్తారు? ఆ ముని దగ్గర నుండి ముందుకు సాగారు నారదుడు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని చూసినట్లుంది. దయచేయండి స్వామి, ఎలా ఉన్నారు? వైకుంఠం నుండి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు. స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా? అన్నారు నారదులవారు. అడగడానికి ఇంకేముంది తండ్రి? ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అక్కడితో నారద మునీంద్రుల వారు మాయమై విష్ణుమూర్తి వద్ద తేలారు. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.